బుడమేరు వరద ఉధృతితో విజయవాడలోని అనేక చిన్న మధ్య తరహా పరిశ్రమలకు తీవ్ర నష్టం వాటిల్లింది. లక్షలాది రూపాయల యంత్రాలు పాడైపోవడమే కాకుండా అనేక మందికి ఉపాధి దూరమయ్యింది. బుడమేరు వరదతో కోట్లలో నష్టపోయామని గుణదల ప్రాంతంలో ఉన్న ఇందిరా ఫుడ్స్ ఉలవచారు కంపెనీ యజమాని మండవ వెంకటరత్నం చెప్పారు. ముంపు బారిన పడిన ఇందిరా ఫుడ్స్ ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాస్ వివరిస్తారు. బుడమేరు వరద వృద్ధితో విజయవాడలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. దాదాపు వేలాది మంది కూడా నిరాశ్రయులయ్యారు. అనేక చిన్న మధ్య తరహా పరిశ్రమలు కూడా ముంపుకు గురవడంతో ఉపాధి అవకాశాలు లేక అనేక వేల మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూస్తున్నది విజయవాడ గుణదల్లో ఉన్న ఇందిరా ఫుడ్స్లోని ఉలవచారు కంపెనీ. ఇక్కడ తయారు చేసిన ఉలవచారు ఈ రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర విదేశాల్లో కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అటువంటి ఉలవచారు కంపెనీ ఈ బుడమేరు ఉధృతి వల్ల కోట్ల రూపాయల నష్టం ఈ ఉలవచారు కంపెనీకి వచ్చింది. ఈ ఉలవచారు కంపెనీ కాదు, విజయవాడలో బుడమేరు పరివాహక ప్రాంతాల్లో ఉన్న చిన్న మధ్యతరగతి పరిశ్రమలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఆయా కంపెనీల్లోకి ఈ వరద నీరు రావడంతో కంపెనీల్లో ఉన్న యంత్రాగ్ని కూడా నీట మునిగి తీవ్ర నష్టం వాటిల్లిందని ఆ కంపెనీల యజమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో ఉలవచారు కంపెనీ అధినేత వెంకటరత్నం ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎప్పుడు వచ్చింది వరద, ఎంతలో అవుతుంది, ఎంత నష్టం జరిగింది మీకు? మా కాంపౌండ్లో 4 అడుగుల నుంచి 5 అడుగుల వరకు వచ్చిందండి. కొంత ఏరియా 4 అడుగులు, కొంత ఏరియా 5 అడుగులు. మాకైతే 4 కోట్ల చిల్లర 4.5 కోట్ల దాకా దండకు వచ్చింది. మొత్తం రా మెటీరియల్ మొత్తం తడిసిపోయింది. మిషనరీ కూడా మొత్తం తడిసిపోయింది. మొత్తం మోటార్లు మొత్తం టోటల్ మిషనరీ డ్యామేజ్ అయింది. రా మెటీరియల్ అంటే ఏమేమి ఉంటుంది సార్? అసలు ఉలవలు, చింతపండు, ఉప్పు, కారం, ఆయిల్, ఉల్లిపాయలు, ఇట్లా జీలకర్ర అన్నీ మా దగ్గర టన్నుల్లో ఎక్కువగా ఉంటుందండి. ఒక 6 నెలలకి అంటే ఉలవలు పెరిగిపోతుందని ఎక్కువ కొన్నాం. అట్లాగే కారం కూడా మేము ఒకసారి మేమే కొని మిరపకాయలు ఇక్కడే ఆడించుకుంటూ ఉంటాం. అట్లా ఎక్కువ టన్నుల్లో పోయింది మొత్తం అంతా. మిషనరీస్ అంతా బాగానే ఉన్నాయి. ఎందుకంటే దాదాపు నడుము లోతు వరకు కూడా మీ పరిశ్రమలోకి వాటర్ వచ్చినాయి అంటున్నారు. మిషనరీ బాగానే ఉందా, ఏమన్నా పాడైపోయిందా సార్? మిషనరీ మేము 3 అడుగులు 4 అడుగులు లోతు నీళ్లు ఉండగానే మొత్తం మోటార్లన్నీ ఓడదీసామండి. మొత్తం 35 మోటార్లు మేము ముందే రిపేర్ చేసుకున్నాం. ఎందుకంటే ఎక్కువ టైము ఫ్యాక్టరీ ఆగి ఉంటే మాకు ఇంకా ఎక్కువ దండగ పడతాం అన్నమాట. అందుకని ఈరోజు స్టార్ట్ చేసాం. దాదాపు ఒక 50-60 మంది వర్కర్స్తో మొత్తం అంతా చెడిపోయిందంతా బయట పారేసి ఒక 50 ట్రక్కులు అయి ఉంటుంది. 50-60 అవుతుందో ఇంకెక్కువ అవుతుందో మొత్తం బయట పారేసాం. టెక్నీషియన్లు అందరిని పెట్టుకుని చాలా తొందరగా మేము ఫ్యాక్టరీ స్టార్ట్ చేయగలిగాం అనమాట. దీనికి సంబంధించి గోడౌన్ ఇక్కడే ఉందా, లేకపోతే వేరే చోట నుంచి ఇక్కడ తీసుకొస్తారా? 4 గోడౌన్లు ఉన్నాయండి ఇక్కడే. మాకు అందుబాటులో ఉండాలి కదా, అందుకని ఇక్కడ పెట్టుకున్నాం అనమాట. ఉన్న గోడౌన్లో కూడా వరద నీరు అని వచ్చేసిందా? కొట్టుకుపోయినాయి, అసలు మొత్తం కొట్టుకుపోయింది. వరద నీరు వచ్చి రావటం అంటే ఇంత వరద ఎప్పుడు లేదు కదా. ఇంతకుముందు వచ్చిన వరదలు తగ్గట్టు మేము హైట్ పెట్టుకున్నాం, కానీ దాని మీద 4 రెట్లు ఎక్కువ వచ్చింది. దాంతో మొత్తం టోటల్ డ్యామేజ్ అనమాట. బుడమేరు వరద ఉధృతి వల్ల ఒక్క ఇందిరా ఫుడ్స్ మాత్రమే కాదు, విజయవాడ ఏదైతే ఈ బుడమేరు సరౌండింగ్లో ఉన్నాయో ఆయా పరిశ్రమలకు సంబంధించిన ఫ్యాక్టరీలోకి ఈ వరద నీరు అనేది వెళ్ళిపోవడంతో కోట్ల రూపాయల నష్టం వస్తుంది. ఈ ఒక్క ఇందిరా ఫుడ్స్కే దాదాపు 4,50,00,000 వరకు నష్టం వాటిల్లిందని ఆ ఇందిరా ఫుడ్స్ యజమాని వెంకటరత్నం చెప్తున్నారు. కెమెరామెన్ నాగేంద్రతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, విజయవాడ.